ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన నేత కొనిదెల నాగబాబు నామినేషన్ వేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. నామినేషన్ కార్యక్రమంలో లోకేష్, నాదెండ్ల మనోహర్, కొనతల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తన నామినేషన్ ను బలపరిచిన నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ కు ధన్యవాదాలను తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. రైట్ వీరబ్రహ్మం, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కోట ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎమ్మెల్సీలు సంబంధించినటువంటి 5 ఖాళీ వచ్చినటువంటి నేపథ్యంలో కూటమి అభ్యర్థిగా ఈ రోజు కొనిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి ఉన్నత రిటర్నింగ్ అధికారి ఉన్నత రాణికి తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే నాగబాబు వెంట ఏదైతే నామినేషన్ పత్రం వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇటు మంత్రి లోకేష్, అదేవిధంగా బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్, వీరు ముగ్గురు కూడా నామినేషన్ పత్రాన్ని బలపరిచినటువంటి అభ్యర్థించినటువంటి జరిగింది. దీంతో పాటుగా ఎవరైతే మంత్రి ఉన్నారో మనోహర్, అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాసు, కొనిదెల రామకృష్ణ, వీళ్ళందరూ కూడా నాగబాబు వెంటాడటం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి నాగబాబు ఏదో విధంగా ఆయన ఒక ప్రత్యక్షమైన రాజకీయాల్లో, అదేవిధంగా ప్రత్యక్షమైనటువంటి మంచి ఒక మంత్రిగాను లేకపోతే ఒక ఎమ్మెల్యేగాను ఎంపీగా చూస్తామని అనుకున్నటువంటి జనసేన పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు కళ అయితే ఈ రోజు అయితే నెరవేరిందని చెప్పవచ్చు. గతం కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే నాగబాబు ఉన్నారో, నాగబాబు గతంలో కూడా అనకాపల్లి ఎంపీగా ట్రై చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా టీటీడీ చైర్మన్ ఉన్నారు, ఇంకో రకరకాలుగా ఆయనకి ఎప్పటికప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఈ రోజు అయితే ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆయన అయితే ఎమ్మెల్యేలకు కోటాలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానానికి అయితే ఈ రోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులు కూడా జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చర్చల్లో భాగంగా ఎవరైతే నాగబాబు ఉన్నారో, నాగబాబుకి కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో కూడా మంత్రి పదవి ఇస్తారు అని చెప్పేసి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఈ రోజు ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన మరికొద్ది రోజుల్లో కూడా మంత్రిగా కూడా అవుతారు అనేది కూడా ఇటు జన సైనికులు అయితే సంబరాన్ని అమరాలంటే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే మెగా ఫ్యాన్స్, మెగా ఎవరైతే చిరంజీవి కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, వీళ్ళంతా కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చెందినవారు. అదేవిధంగా ఇటు గోదావరి జిల్లాలోనే ఇటు కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రెండు జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే జనసేనకు అయితే పెద్ద పట్టున్నటువంటి పరిస్థితి. గత 2024 ఎన్నికల్లో కూడా ఇటు 2 జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు, 21 సీట్లలో కూడా ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఈ 2 జిల్లాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ రోజు మరోసారి ఎవరైతే నాగబాబుకి ఎమ్మెల్సీ స్థానం కేటాయించడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఇటు జనసేనకులు అనుకున్నటువంటి నేపథ్యంలో ఇటు 2 జిల్లాల్లో కూడా ఈ రోజు ఎవరైతే నాగబాబు నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే జనసైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున అయితే సంబరాలు చేసుకున్న పరిస్థితి. మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే మార్చి 29 నాటికల్లా చూసుకున్నట్టయితే మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ 5 మందిలో కూడా చూసుకున్నట్లయితే ఎవరైతే జంగా కృష్ణమూర్తి, అదేవిధంగా రామారావు, అదేవిధంగా అశోక్ కుమార్, అదేవిధంగా నాయుడు, యనమల రామకృష్ణ, వీళ్ళందరూ కూడా తమ పథకాలు పూర్తయితున్న నేపథ్యంలో ఈ 5 ఎమ్మెల్సీ స్థానాల చేత ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో ఇటు కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఖరారు చేసే పనులు అయితే బిజీ ఉన్నటువంటి ముందుగా ఎవరైతే కూటమి అభ్యర్థిగా కూటమిలో ఉన్నటువంటి ఇటు జనసేన కావచ్చు, లేకపోతే అదేవిధంగా తెలుగుదేశం, ఇటు బీజేపీ 3 పార్టీల నుంచి కూడా భర్జన పడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి అయితే నాగబాబు పేరు అయితే రావడం, అదేవిధంగా నాగబాబు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. మరో పక్కన ఏదైనా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా మంది కూడా తమ ఎమ్మెల్యే స్థానానికి కావచ్చు, లేకపోతే ఎంపీ స్థానానికి కావచ్చు, లేకపోతే దీర్ఘకాలంగా పార్టీ సేవలు చేస్తున్న వాళ్ళు కూడా ఎవరైతే ఈ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు మొత్తానికి చూసుకోవచ్చు. రేపు 10వ తారీఖుతో ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. 20వ తారీఖున అయితే అదే విధంగా ఆ రోజునే ఫలితాలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. మొత్తాన్ని చూసుకుంటే
గంటల్లోనే అంటే 2-3 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో ఆశావాహులు అయితే ఎక్కువ అవుతున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి 4 ఎమ్మెల్సీ టికెట్లు ఎవరికి వస్తాయి అనేది చూస్తున్నాం. మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఎమ్మెల్సీ స్థానం ఏదైతే ఉందో ఈ స్థానం అయితే జనసేన పార్టీకి ఇవ్వడం పట్ల ఇక్కడ జన సైనికులు అందరూ కూడా సంతోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మం.